వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా పావుల వడ్డీ ఉండే ముందు ఆ పావుల వడ్డీ కూడా లేకుండా రేవంత్ అన్న మన మహిళలకు అక్కచెల్లెలకు ఇచ్చే కానుకగా పావుల వడ్డీ కూడా లేదు, అది కూడా లేకుండా మీకు రుణాలు మిత్తి లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈరోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా విచ్చేసిన పోచంపల్లి టౌన్ మహిళలందరికీ మా అక్కచెల్లెలందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. నిన్న భువనగిరి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కార్యక్రమం ఇట్లనే చేసుకున్నాం. దాదాపు 3000 మంది మహిళలతోటి ఇట్లాంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం చేసుకొని 4 కోట్ల వడ్డీ లేని రుణాల కింద ఆ వడ్డీ వాపసు ఆ మహిళా సంఘాలకు వాళ్ళ అకౌంట్లలో వేసే కార్యక్రమం నిన్న భువనగిరిలో చేసినాం. ఒక గొప్ప కార్యక్రమంగా జరిగింది. ఈరోజు పోచంపల్లికి వస్తే నిన్న చూస్తే కొన్ని వేల మందిని ఎప్పుడు కూడా చూడలే. ఈరోజు ఈ మహిళా సంఘాల మీ యొక్క వడ్డీ లేని రుణాల కార్యక్రమంలో మహిళా సంఘాలకు ఇచ్చే కార్యక్రమం మెప్నా పట్టణ మహిళా సంఘాలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోచంపల్లి చేస్తుంటే అంతే స్థాయిలో 1000 మంది కంటే ఎక్కువ కూడా 1000-1500 మహిళలు మరి పోచంపల్లి మున్సిపాలిటీ నుంచి వచ్చిండ్రంటే ఎప్పుడు కూడా ఇంతమందిని చూడం, అంతమంది వచ్చిండ్రు. మరి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు చాలా సంతోషం అని సందర్భంగా చెప్తా ఉన్నాం. మీ అందరికీ మా మహిళలకు మా అక్కచెల్లెలందరినీ ఒకటే అడుగుతున్నాం. మీరు బాబు ఇక్కడ ఒకటే అడుగుతున్నాం. గత 20 ఏళ్ళకెళ్ళి మీరు కొంచెం మీ మహిళా సంఘాలను గుర్తు చేసుకోండి. నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో పావుల వడ్డీ అనేది మీకు రుణాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టింది, అవునా కదా? పావుల వడ్డీ అంటే అప్పుడు ఉండేది రూపాయి బ్యాంక్ వడ్డీ ఇస్తే పావుల వడ్డీ అంటే ఎట్లంటే బారాన మళ్ళీ ప్రభుత్వం మీకు ఇచ్చేది. అంటే రూపాయల బారాన పోతే మీకు పావుల వడ్డీనే ఆల్మోస్ట్ తక్కువ వడ్డీలో మీకు రుణాలు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ హయాంలో చేపడితే గత 10 ఏళ్ళలో ఏం జరిగింది? గత 10 ఏళ్ళల్లో వడ్డీ పావుల వడ్డీ కన్నా ఇచ్చినా అక్కడికి పావుల వడ్డీ వచ్చినాయా? మీకు పైసలు వాపసు వచ్చినాయా అని అడుగుతున్నాం. కేసీఆర్ మహిళలను మన అక్కచెల్లెలను కూడా మర్చిపోయాడు. పావుల వడ్డీ మన అకౌంట్లలోకి రాలే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన ఇందిరమ్మ పాలనలో మరి మీ మహిళా సంఘాలకు మీరు ఏరి ఒక నిమిషం మీరు ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మీకోసం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమంగా ఆ పావుల వడ్డీ కూడా మా అక్కచెల్లెలు కట్టే అవసరమే లేదు, అసలు మితి లేకుండా మీకు రుణాలు ఇస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నేరుగా మరి ఆ బ్యాంక్ నుంచి అప్పులు వస్తాయి. అప్పుల కింద వడ్డీ ఏదైతే ఉండదో ఆ వడ్డీ ప్రభుత్వమే కడతారు. అందులో భాగంగా ఈరోజు ఆ చెక్కులు ఇచ్చే కార్యక్రమం మీ అకౌంట్లలో నేరుగా డబ్బులు పడే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఒక్క పోచంపల్లి మున్సిపాలిటీలోనే 1,11,00,000 రూపాయలు మీ అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇవాళ 1,11,00,000 అంటే చిన్న విషయం కాదు. ఎంతమంది ఉన్నాం మన పోచంపల్లి మండలం టౌన్లో? 430 మహిళా సంఘాలకు 4,300 మందికి 11,11,00,000 రూపాయలు. ఇంతకుముందు అదే చెప్పాను, 1,11,00,000 మీకు ఆ మిత్తి కింద మీరు ఆ మిత్తి వాపస్ మీకు మీ అకౌంట్లలో కట్టే కార్యక్రమం. అంటే అది వచ్చిందంటే ఇక మీకు మిత్తి లేకుండా రుణం వచ్చినట్టు లెక్క. 4,300 మందికి 430 మహిళా సంఘాలకు ఈరోజు పోచంపల్లి పట్టణంలో మీకు ఆ చెక్కులు ఇచ్చే కార్యక్రమం, దానికోసం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మీరు ఇంకోటి గమనించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ పథకమైనా ఎక్కడో హైదరాబాద్లో కూర్చోనో లేకపోతే భువనగిరిలో కూర్చొని చేసే కార్యక్రమం కాదు. నేరుగా మీ దగ్గరికి వచ్చి మీ అందరిని పిలుచుకొని మీతో మాట్లాడి ఆ కార్యక్రమం అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మీ చెక్కులు ఇచ్చే కార్యక్రమమే కాదు, మీకు సన్న బియ్యం ఇస్తే కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నేరుగా మేము మండలం తిరిగి మీకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి స్వయాన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భువనగిరి నియోజకవర్గానికి వచ్చి ఎమ్మెల్యేగా మేము
ప్రజాప్రతినిధులుగా మేము వాడ ఊరు తిరుగుతూ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేసినాం. రేషన్ షాప్ల కాడ మా యొక్క ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉండి సన్నబియ్యం సరఫరా చేసే కార్యక్రమం చేసినాం. ఇందిరమ్మ ఇల్లు కూడా నేరుగా మరి హౌసింగ్ మినిస్టరే పొంగులేటి సీనన్న నేరుగా భువనగిరికి వచ్చి ఆ పత్రాలు ఏవి ఆ ప్రొసీడింగ్స్ ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ కూడా మీకే ఇచ్చే కార్యక్రమం జరిగింది. అవునా? ఒక నిమిషం జరుగుతుంది అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇదివరకు జరగలేదు, ఈ విధంగా జరగలేదు. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అంతకుముందు దొడ్డు బియ్యం తినలేని ఇబ్బంది ఉంటే ఆ బియ్యం అమ్ముకొని మళ్ళా కొనుక్కొని మళ్ళా 20-30 రూపాయలు కలిసి సన్న బియ్యం కొనుక్కొని మరి తినే పరిస్థితి ఉండే, పేదోకి అయితే ఇబ్బంది ఉండే. ఈరోజు ఆ సన్న బియ్యం కార్యక్రమానికి కూడా 13,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వెచ్చించి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఒక 10-15 ఏళ్ళు ఇందిరమ్మ ఇల్లు చూడలే, ఇల్లు చూసిన మా పేదోళ్ళ ఊర్లలో ఈరోజు ఏ ఊరికి పోయినా 10 ఇళ్ళు, 20 ఇళ్ళు, 30 ఇళ్ళు, 50 ఇళ్ళు ఆ ఊరి సైజుని బట్టి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం. ఏ ఊరికి పోయినా పండుగ వాతావరణం ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. నాడు ప్రతిపక్ష పార్టీగా ప్రజలలో తిరుగుతున్నప్పుడు పేదోళ్ళు ఇల్లు లేక రేకులు, పెంకుటిల్లు, తాటిపత్రి కప్పుకుని ఇల్లు కూలిపోయే ఇల్లు చూసి బాధపడ్డాం. అరే ఈ ప్రభుత్వానికి సోయలు లేకపోయా గత ప్రభుత్వానికి బాధపడ్డాం. మన ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు గొప్పగా చేస్తున్నాం. పేదోళ్ళకి ఇల్లు దొరుకుతుంది, ఊర్లలో కాంట్రాక్టర్ పని దొరుకుతుంది, మేస్త్రీలకు పని దొరుకుతుంది, తాపి మేస్త్రికి దొరుకుతుంది, ఉష్కా వాళ్ళకు వ్యాపారం నడుస్తుంది. సీకులు అమ్ముకునే వాళ్ళకు స్టీల్ అమ్ముకునే వాళ్ళకి, కంకర అమ్ముకునే వాళ్ళకి, ఇటుక అమ్ముకునే వాళ్ళకు ఇన్ని పనులు జరుగుతుంటే ఊర్లలో మళ్ళా ఆర్థికంగా పరిస్థితి మళ్ళా పెరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. 15 ఏళ్ళు వాళ్ళు ఇవ్వలే, 15 ఏళ్ళే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఆఖరికి మన రేషన్ కార్డు కూడా మన గుర్తింపు. రేషన్ కార్డు అంటే మన ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. నీ ఊరేది, నీ కథ ఏంటంటే ఇది నా రేషన్ కార్డు, నా పేరు, నా పిల్లలు, నా తండ్రి, కుటుంబం అని చెప్పుకునే పరిస్థితి. ఆ రేషన్ కార్డు కూడా లేకపోయా. 10 ఏళ్ళ ఇయ్యలేగా రేషన్ కార్డులో పాత కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ కార్డు. ఈరోజు కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేషన్ కార్డులు మీకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఒక భువనగిరి నియోజకవర్గంలోనే 50,000 మందికి కొత్తగా రేషన్ కార్డుల ద్వారా లబ్ధి జరుగుతుందంటే ఇది గొప్ప విషయంగా భావించాలి. దాదాపు 12,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. 50,000 మందికి రేషన్ కార్డుల ద్వారా మేలు జరుగుతుంది. రేషన్ కార్డులు ఇస్తేనే సంక్షేమ పథకాలు ఉంటాయి. ప్రభుత్వం చేసే పథకాలు రేషన్ కార్డులు ఉంటే అందుతాయి, లేకపోతే రేషన్ కార్డు లేకపోతే ఏది రాదు. ఓ ఇల్లు రాదు, ఇంకేది సన్న బియ్యం రావు, బియ్యం రావు, ఏ కార్యక్రమం జరగదు. సో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇట్లాంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇట్లనే మీటింగ్లు పెట్టుకొని చేసినాం. అంతే కదా, ఇదే ఫంక్షన్ హాల్ ఇక్కడ చేసినాం, బాలాజీ ఫంక్షన్ హాల్ చేసినాం. మీ చెంతకే వచ్చి ప్రజాపాలన అంటే ప్రజల చెంతకే వచ్చి చేసే కార్యక్రమం అంటే ఇవన్నీ చేస్తున్నామంటే గత 15 ఏళ్ళు 20 ఏళ్ళకి ఎట్లా జరిగింది, 15 ఏళ్ళకి వెళ్ళి ముఖ్యంగా గత 10 ఏళ్ళు ఎట్లా జరిగింది, ఈ 2 ఏళ్ళు ఎట్లా జరుగుతుంది అనేది మీరు గ్రహించాలని మీ అందరినీ సందర్భంగా కోరుతున్నాం. మార్పు ఉన్నదా లేదా, ఉండదా లేదా అని సందర్భంగా అడుగుతున్నాం. అవునా గట్టిగా చెప్పాలి మీరు. మార్పు ఉన్నది, బాగుందంటే చేయలేదని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఉచిత బస్సు మహిళలకు ఉన్నదా లేదా మీ అందరికీ, 200 యూనిట్ల రోజు కరెంట్ వస్తుందా లేదా అని సందర్భంగా అడుగుతున్నాం. ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, గ్రామాలకు బస్సులు రాకుండా ఈరోజు బస్సులు వస్తున్నాయి. ఇంకా కొన్ని ఊళ్ళకి రావాలి. అంతకుముందు కోవిడ్